ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు కానీ దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి తెలిపోదామండి. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణం 600 చదరపు అడుగులకు మించకూడదని ఈ మేరకు కలెక్టర్లు జాగ్రత్త తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే స్పష్టం చేశారు. శుక్రవారం చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావుతో కలిసి భూభారతి ఇందిరమ్మ ఇల్లు నీట్ పరీక్షల ఏర్పాట్లు అదేవిధంగా ఎస్పీలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గానికి కేటాయించిన 3500 ఇండ్లకు లబ్ధాల ఎంపిక ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. లబ్ధాల ఎంపిక ఎంతవరకు పూర్తయింది, అంతవరకు ఏ రోజుకో ఆ రోజు ఇన్ఛార్జి మంత్రుల నుంచి ఈ జాబితా ఆమోదం తీసుకోవాలని కూడా సూచించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో పట్టణ ప్రాంతంలో కనీసం 500 ఇళ్లను కేటాయించాలని లబ్ధాలను ఎంపిక చేయాలని సూచించారు. అనర్హులను తేలితే ఇళ్ల నిర్మాణం మధ్యలోనే రద్దు చేస్తామని, లీస్ట్ 1, లీస్ట్ 2, లీస్ట్ 3లో సంబంధం లేకుండా నిరుపేదల ఎంపిక చేయాలన్నారు. అదేవిధంగా 5 నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు, ఇక గత నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 4 మండలాలు నిర్వహించిన మాదిరిగానే ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జిల్లాకు మండలం చొప్పున 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు. పైలట్ మండలాల్లో వచ్చిన దరఖాస్తులను ఇలా 31వ తేదీ వరకు పరిష్కరించాలని, పరిష్కారం కానీ వాటికి ఎందుకు పరిష్కరించడం లేదని విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేస్తూ దరఖాస్తును తిరస్కరించాలని కలెక్టర్లు అయితే సూచించారనమాట. 605 మండలాలకు గాను ఇప్పటివరకు 590 మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు.